Hi, ma'am. Hi. Welcome to your dream house, ma'am. Yeah, thank Project successful గా complete చేయండి. Thank you. పూజ యూనిట్ కూడా దేవుడు వెంకటేశ్వర స్వామి చాలా బాగా వచ్చింది. సో మీకు డిజైన్ ప్రాసెస్ మొత్తం కూడా కలర్స్ మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు కానీ డిజైనర్స్ అందరూ అంటే డిజైనర్స్ మీకు మంచిగా హెల్ప్ చేస్తారు. అవునవును, ఈ రూమ్ లో ఈ కలర్ అయితే బాగుంటది, అన్ని లైట్ కలర్స్ అన్ని చాలా బాగా హెల్ప్ చేశారు. ఓవరాల్ గా మనకి ఆర్బీ ఇంటీరియర్ కి అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5. ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ హోమ్ లో లైఫ్ లాంగ్ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలని. ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చిన జర్నీ ఇది. వెల్కమ్ టు పెద్ది నాగరాజ్ గారి బ్యూటిఫుల్ 1800 స్క్వేర్ ఫీట్ 3 BHK వెస్ట్ ఫేసింగ్ హోమ్ ఎట్ వర్టెక్స్ పెస్టిన్ బి బ్లాక్ జయనగర్ నిజాంపేట్. పెద్ది నాగరాజ గారు మాతో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక రిక్వెస్ట్ మాత్రమే చెప్పారు. లగ్జరీ ఫీల్ ఉండాలి, స్టోరేజ్ ప్రాక్టికల్ గా ఉండాలి, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకూడదని. ప్లానింగ్ స్టేజ్ నుంచి మెటీరియల్ సెలెక్షన్, ఫ్యాక్టరీ ప్రొడక్షన్, ఎగ్జిక్యూషన్, ఫైనల్ డీటెయిలింగ్ వరకు ఎవ్రీ స్టెప్ ని హైయెస్ట్ స్టాండర్డ్స్ తో కంప్లీట్ చేశాం. ఈ రోజు మంత్స్ ఆఫ్ డెడికేషన్ రిజల్ట్ మన ముందుంది. కానీ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇంటీరియర్స్ కాదు, కంప్లీట్ హోమ్ ఫస్ట్ టైం చూసి ఫ్యామిలీ ఫేస్ లో కనిపించిన హ్యాపీనెస్. ముందు ఆ అన్ఫర్గెటబుల్ సెలబ్రేషన్స్ ని కలిసి ఎంజాయ్ చేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్. వెల్కమ్ టు యువర్ డ్రీమ్ హౌస్ మ్యామ్. యా, థ్యాంక్ ఈ రోజు మనము సెలబ్రేషన్స్ చేసుకుందాం అండ్ అట్లానే మన హోమ్ టూర్ చూద్దామని చెప్పి వచ్చాం మ్యామ్. సో మనం వచ్చేసి ఇప్పుడు సెలబ్రేషన్స్ తో స్టార్ట్ చేద్దాము. ఆ తర్వాత లైక్ మీ హౌస్ ని మీరే ఎక్స్ప్లెయిన్ చేతురు కానీ. ఓకే, వెల్కమ్ టు యువర్ డ్రీమ్ హౌస్ మ్యామ్. థ్యాంక్ యూ. సో సెలబ్రేషన్స్ చేద్దాము, తర్వాత మనం హోమ్ టూర్ చూద్దాం. Project successful గా complete చేయండి. నేను నితిహాస్ని, ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్. సో ఈ రోజు మనం వచ్చేసి ఈ హౌస్ చూద్దామండి. ఇప్పుడు క్లయింట్ మాటల్లోనే క్లయింట్ హౌస్ అనేది మనం టూర్ చూసేద్దాం, వచ్చేయండి. సో మ్యామ్, ఇప్పుడు మనం టీవీ యూనిట్ దగ్గర ఉన్నాం కదా. సో టీవీ యూనిట్ అంటే సింపుల్ గా ఉంది, అట్లానే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది మనకి, చాలా వార్మ్ లైటింగ్ అంతా ఉంది కదా. సో దీని గురించి మీరు చెప్పండి. యాక్చువల్లీ ఫస్ట్ డిజైన్ ఇచ్చినప్పుడు ఇది అటు సైడ్ అది ఇటు సైడ్ పెట్టారు, కానీ నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ టైంలో ఇది కరెక్ట్గా డోర్కి అడ్డు వస్తుంది అని చెప్పి సారే వాళ్ళే సజెస్ట్ చేశారు. ఇది ఇలా చేంజ్ చేస్తే బాగుంటుంది, డోర్కి అడ్డు రాకుండా ఉంటుంది అని. లుక్ కూడా ఇలాగే బాగుంది. సో ఇదంతా కూడా లైక్ మార్బుల్ షీట్, అదంతా హై గ్లాస్, మంచిగా అనిపిస్తుంది. సో మీకు కావాల్సిన స్టోరేజ్ అదంతా కూడా టీవీ యూనిట్ లో వచ్చేసి చాలా స్టోరేజ్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనము ఎంట్రన్స్ లో రాఫ్టర్స్ ఇచ్చామండి. సో రాఫ్టర్స్ అనేవి ప్లెయిన్ గా ఉండకుండా మనం లెడ్జెస్ కూడా ఇచ్చాము, ఎందుకంటే మనకి ఇక్కడ వాల్ స్పేస్ అనేది ఉంది కాబట్టి. సో ఇలా లెడ్జెస్ ఇస్తే స్టోరేజ్ కానీ డెకోస్ కానీ పెట్టుకుంటారు అని చెప్పి. అండ్ మనం అలానే ఇక్కడ ఎల్ఈడి ప్యానెల్ చేసాము అండ్ అట్లానే వాల్ ప్యానెల్ కూడా చేసాము. సో వాల్ ప్యానెల్ కి వచ్చేసి మనము హై గ్లాస్ పాజిటివ్ వైట్ అనేది మనం యూస్ చేయడం జరిగింది. అండ్ మార్బుల్ వచ్చేసి బ్రాంజ్ మార్బుల్ యూస్ చేసాము. సో వాటిని ఎలివేట్ చేయడానికి మనం గోల్డ్ కలర్ టీ పట్టీతో దీన్ని ఎలివేట్ చేసాము. సో ఇక్కడ కౌంటర్ బాక్స్ చూసుకుంటే గనక మనకి వన్ సైడ్ కర్వ్ వచ్చింది. సో మనకి ఇక్కడ మొత్తం 6 డ్రాస్ వచ్చినాయండి. 4 వచ్చేసి మనకి వుడెన్ డ్రాస్ వస్తే, 2 వచ్చేసి మనకి ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ టీవీ యూనిట్ లోనే మనము ఎల్ఈడి ప్యానెల్ వెనక వార్మ్ లైటింగ్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అండ్ టాల్ యూనిట్ లో కూడా మనము ప్రొఫైల్ లైట్ అనేది యాడ్ చేసామండి. నెక్స్ట్ వెళ్తుంటే లివింగ్ రూమ్ లోనే పార్టీషన్ కూడా ఉంది కదా. సో మనకి ఇక్కడ ఆర్చ్ ప్యానెల్ విత్ పార్టీషన్ కూడా వచ్చింది మ్యామ్. సో ఇక్కడ మనకి వుడెన్ పార్టీషన్ అండ్ పీవీడీ 2 కూడా వచ్చినాయి. సో పార్టీషన్ గురించి యాక్చువల్లీ ఇటు సైడ్ స్టోరేజ్ వస్తే సోఫాకి అడ్డు అయిపోయిద్ది అని చెప్పి ఇటువైపు పెట్టారు. ఇది స్టోరేజ్ కూడా వచ్చింది. సో కన్వీనియంట్ గా ఉంది, లుక్ కూడా చాలా బాగుంది. సో
ఇక్కడ ఆర్చ్ ప్యానెల్ అంతా కూడా నార్మల్ గా మనకి ఆర్చ్ ప్యానెల్ కి వుడ్ కలర్ అనేది తీసుకుంటారు చాలా మంది క్లయింట్స్ అనేది. మనం ఎందుకు మ్యామ్ ఇలా గ్రే కలర్ థీమ్ లోకి వెళ్ళాము అంటే హాల్ అంతా గ్రే కలర్ ఉంది కదా అని పార్టిషన్ కూడా గ్రే కలర్ లో వెళ్ళాము. సో రన్నింగ్ కలర్స్ తీసుకుందామని చెప్పి మీరు గ్రే తీసుకోవడం జరిగింది. సో గ్రే కలర్ కి మీరు చూస్తే గనక గోల్డ్ ప్రొఫైల్ తో మనం పీవీడీ పార్టిషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. మనం ఇటు నుంచి చూసుకుంటే గనక మనకి కర్వ్ అనేది ఇచ్చాము. సో డెకర్ పెట్టడానికి కానీ ల్యాంప్ ఇవ్వడం కానీ, అండ్ ఇటు పక్కన చూసుకుంటే ఒక 1 feet లో మనం పీవీడీ పార్టిషన్ లాగా ఇచ్చి గ్లాస్ అడ్జస్టబుల్ షెల్ఫ్స్ అనేది ఇచ్చాము. మీరు చూస్తే గనక స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాము. అట్లానే మేడం చెప్పినట్టు స్టోరేజ్ మనకి ఇటు సైడ్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి పార్టీషన్ ఫుల్ఫిల్ అవుతుంది, అట్లానే స్టోరేజ్ కూడా ఫుల్ఫిల్ గోల్డ్ కలర్ రావడం వల్ల చాలా బాగుంది. సో ఈ గ్రే కాంబినేషన్ కి గోల్డ్ అనేది మంచి లుక్ ఇస్తుంది. ఇప్పుడు మనం క్రాకరీకి వెళ్దాము. సో మనం క్రాకరీ చూసుకుంటే మనకి లాఫ్ట్ లాగా లేకుండా మనం ఓవర్ హెడ్ నుంచి ప్రొఫైల్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తే గనక ఫ్లూటెడ్ లామినేట్ ఉంది హై గ్లాస్ లో. సో మీరు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని. యాక్చువల్ వ్యానిటీ 2 మ్యాచింగ్ తోని ఫ్లూటెడ్ అయితే కొంచెం ఇంకా లుక్ బాగుంటది అనిపించింది, అందుకని ఫ్లూటెడ్ కి వెళ్ళాము. సో మనకి బీచ్ కలర్ ఫ్లూటెడ్ కి వెళ్ళి అండ్ అట్లానే బ్లాక్ నాబ్స్ తో మేడం ఎలివేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ డైమండ్ గ్లాస్ అనేది సజెస్ట్ చేశారా మమ్మీ, లేదు అంటే మీరే సెలెక్ట్ చేశారా? అంటే సార్ వాళ్ళు సజెస్ట్ చేశారు. డైమండ్ గ్లాస్ అందరూ పైన పెట్టించుకుంటున్నారు, సీలింగ్ కంటే ఇక్కడ బాగుంటది అనిపించింది ఈ ఫ్లూటెడ్ కి మ్యాచింగ్ లాగా, అందుకని ఇక్కడ పెట్టాము. సో క్రాకరీలోనే ఫ్లూటెడ్ కి మ్యాచింగ్ లాగా మనం ఇక్కడ డైమండ్ గ్లాస్ ఇచ్చాము. అండ్ అట్లానే ఫీట్ టాల్ యూనిట్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాము. అండ్ కౌంటర్ లో వచ్చేసి మనము ఫ్లూటెడ్ హై గ్లాస్ లామినేట్ విత్ ఎస్ఎస్ పౌడర్ కోటెడ్ నాబ్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. సో క్రాకరీలో కూడా మాక్సిమం టు మాక్సిమం స్టోరేజ్ అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఓవర్ హెడ్ లాఫ్ట్ సపరేషన్స్ కాకుండా ఓవర్ హెడ్ నుంచి లాఫ్ట్ వరకు మనము ఒకటే డోర్ పెట్టి ఇలాగ ప్రొఫైల్ టింటెడ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వుడెన్ ఓపెన్ షెల్ఫ్ అనేది కూడా ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే కనుక లివింగ్ అండ్ డైనింగ్ మనం వచ్చేసి ప్లెయిన్ ప్రొఫైల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. లివింగ్ రూమ్ లో 2 స్క్వేర్స్ అనేది ఇచ్చాము. అండ్ డైనింగ్ లో వచ్చేసి మనము ప్రొఫైల్ లైట్ అండ్ లైన్స్ లాగా డిజైన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ డైనింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనము స్టెప్ సీలింగ్ లాగా చేసుకొని పైన లామినేట్ అనేది వేసి వాటికి టీ పట్టి అనేది గ్రూవింగ్స్ ఇచ్చామండి. సో ఓవరాల్ గా మనకి కామన్ ఏరియా అనేది చాలా హైలైట్ అవుతోంది. అండ్ ఇక్కడ మొత్తం కూడా మనం బెడ్రూమ్స్ లో వార్మ్ లైట్స్ అలా యూస్ చేయడం మూలంగా మనకి రూమ్స్ అన్ని కూడా స్పేషియస్ గా అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తోంది. సో దీనికి అటాచ్డ్ మనకి కిచెన్ కూడా ఉంది. వచ్చేయండి. సో మ్యామ్ మనకి అంటే నార్మల్ గా డిస్కషన్ జరిగినప్పుడేమో అక్కడ బ్రేక్ఫాస్ట్ వస్తుందా రాదా, తక్కువ డీప్ ఉంది అని అనుకున్నాము. సో కిచెన్ లో మీరు కావాలనుకున్నంత స్టోరేజ్ వచ్చి మీకు స్పేషియస్ గా ఉందా? చాలా ఇక్కడ పెద్ద పెద్దవి వచ్చాయి గిన్నెలు పెట్టుకోవడం, కానీ అంత స్టోరేజ్ అయితే చాలా ఎనఫ్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ 5 tandems తీసుకున్నారు. 5 tandems. సో మీరు అనుకున్నట్టే స్టోరేజ్ అనేది వచ్చిందంట. సో ఇక్కడ మనకి యూ షేప్ కౌంటర్ అనేది రావడం జరిగిందండి. ఇదంతా చూసుకుంటే గనక ఫ్రంట్ కౌంటర్ లో వచ్చేసి మనం 5 tandems అండ్ అట్లానే కార్నర్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో కార్నర్ యూనిట్ లో కూడా చూసుకుంటే మనకి ఇలా 180 degrees హింజెస్ యూస్ చేసి ఇక్కడ సిలిండర్ కి ప్రొవిజన్ ఇచ్చాము. అట్లానే ఇక్కడ స్టోరేజ్ కూడా ప్రొవిజన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనము ఓవర్ హెడ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము, ప్రొఫైల్ గ్లాసెస్. అండ్ అట్లానే ఓపెన్ షెల్ఫ్ కూడా ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చామండి. మీరు చూసుకుంటే గనక ఇక్కడ ఉన్న స్పేస్ కి మనం ఇక్కడ ఈజీగా 4 members అయినా ఉండి వర్క్ చేసుకోవచ్చు. అండ్ అట్లానే ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ లాగా. సో మ్యామ్ ఇది వచ్చేసి మీరు అనుకున్నట్టే స్టోరేజ్ అదంతా వచ్చిందా? చాలా స్టోరేజ్ ఉందండి. సో ఈ ప్యాంట్రీ యూనిట్ లాగా. సో ఇందులోనే మీకు ప్యాంట్రీ వచ్చింది, అట్లానే విక్క బాస్కెట్ కూడా డిజైన్ చేశారు. సో చూసుకుంటే మనకి ఇక్కడ యూ షేప్ కౌంటర్ రావడం మూలంగా మనం ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది కూడా పెట్టాము. ఇన్ ఫ్యూచర్ అప్గ్రేషన్ చేసుకున్నా కూడా మనకి స్పేస్ ఉండేటట్టే డిజైన్ చేసామండి. అండ్ మనకి సింక్ అనేది ఇటు రావడం మూలంగా స్టవ్ పెట్టడానికి స్పేస్ ఉంది, కటింగ్ కి స్పేస్ ఉంది. పర్ఫెక్ట్ ట్రయాంగులర్ కిచెన్ వచ్చింది మనకి ఇక్కడ. వర్కింగ్ ట్రయాంగిల్ అనేది పర్ఫెక్ట్ యాప్ట్ గా ఉంది. ఇక్కడ చూసుకుంటే కూడా మనము ఇక్కడ చాలా మందే ఉన్నాం, మనం ఇక్కడ దగ్గర 6 members వరకు ఉన్నాము. అయినా కూడా ఎంత స్పేషియస్ గా ఉందో చూడండి మ్యామ్. సో ఇది ఓపెన్ కిచెన్ లాగా వచ్చింది మనకి. ఇదే బ్రేక్ఫాస్ట్ కౌంటర్, అటు నుంచి స్టోరేజ్ వైపు స్టోరేజ్ కూడా వచ్చింది. మంచిగా మనకి ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ అది
వేసుకోవడానికి బాగా వచ్చింది. సో మీరు కూడా ఇక్కడ వుడ్ కాకుండా గ్రేనే తీసేసుకున్నారు, హాల్ మొత్తం ఒకటే ఈవెన్ గా ఉంటదని గ్రే ఇక్కడ గ్రే తీసేసుకున్నారు. సో టీవీ యూనిట్ కి యూస్ చేసిన రాఫ్టర్స్ మనం ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి ఫ్రంట్ ఎలివేషన్ లాగా యూస్ చేసాము. సో చూసుకుంటే గనక మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా మినిమల్ స్టోరేజ్ తో చాలా బాగుంది. అండ్ అట్లానే మనకి లెగ్ స్పేస్ కోసము గ్రానైట్ అనేది 3 ఇంచెస్ ముందుకు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో కిచెన్ కి ఆపోజిట్ మనకి పూజా యూనిట్ కూడా వచ్చింది. సో మేడం పూజా యూనిట్ గురించి కూడా చెప్పేస్తారు. పూజ యూనిట్ కూడా దేవుడు వెంకటేశ్వర స్వామి చాలా బాగా వచ్చింది. సో మీరు చూసుకుంటే గనక అండి ఇక్కడ మనకి పూజా యూనిట్ వచ్చింది కదా, చాలా ప్లెజెంట్ గా అండ్ పీస్ఫుల్ గా ఉంటుందండి. బయట నుంచి చూస్తే గనక పివిడి ఫ్లూటెడ్ గ్లాస్ డోర్ అనేది మనం ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే గనక డిజిటల్ ఓం స్వస్తిక్ అనేది మనం ఇచ్చాము. ఇక్కడ చూస్తే బెల్స్ ఉన్నాయి. అండ్ అట్లానే లోపల చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో. మనం 3 స్టెప్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మధ్యలో వెంకటేశ్వర స్వామి కూడా వచ్చారు. అండ్ అటు ఇటు లెడ్జెస్ కూడా మనం ఇచ్చి వాటికి స్పాట్ లైట్స్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనము ప్రసాదం ట్రే కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ అట్లానే డ్రా స్టోరేజ్ కి. సో స్టోరేజ్ పూజా యూనిట్ లో కూడా మనము ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో మేడం చెప్తుంది ఏంటి అని అంటే మధ్యలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఏదైతే మనము డిజిటల్ గ్లాస్ ఉందో చాలా బాగుంది అని చెప్తున్నారు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డెకోర్ చేశారో, చాలా పీస్ఫుల్ గా ఉంది పూజ, చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ అట్లానే పైన చూసుకుంటే మనం శంకు చక్ర నామాలు కూడా వైట్ టింటెడ్ గ్లాస్ కి ఇచ్చామండి. సో ఇది వచ్చేసి మొత్తం 9 feet హైట్ అండ్ 2.5 feet విడ్త్ లో మనం పూజా యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ వ్యానిటీ దగ్గర ఉన్నాం. సో క్రాకరీకి మ్యాచింగ్ లానే మనము వేద్దాం అని అనుకున్నారని చెప్పి ఇక్కడ ఫ్లూటెడ్ వేసాను అని అన్నారు. సో ఫ్లూటెడ్ లామినేట్ బాగుంది. సింక్ అండ్ టైల్స్ కూడా చాలా ఎలివేట్ అయినాయి ఇక్కడ. సో ఇదంతా కూడా మీరు చాలా మంచిగా చేయించుకున్నారు. సో ఇది ఎట్లా అనిపిస్తుంది ఈ కర్వ్ గానీ ఈ ప్యాటర్న్ గానీ? ఇక్కడ అటు ఇటు వచ్చే వాళ్ళకి ఇలా కర్వుడ్ లేకుండా ఉంటే షార్ప్ ఎడ్జెస్ ఉంటే తగులుతాయి అని కర్వుడ్ పెట్టారు. ఇలా డిజైన్ కూడా బాగుంది. సో మీకు షార్ప్ ఎడ్జెస్ వద్దు అని చెప్పి ఇలా చేయించు బాగుంది. అండ్ అట్లానే ఇక్కడ రాఫ్టర్స్ అనేది మనం బ్లాక్ రాఫ్టర్స్ యూస్ చేసాము. అండ్ బ్లాక్ బ్యాక్ సైడ్ టైల్ చూడండి ఎంత ప్రీమియం గా అనిపిస్తోందో. అండ్ అట్లానే ఇక్కడ వ్యానిటీ కూడా విత్ స్టోరేజ్ కర్వ్ అనేది మనం ఇక్కడ అచీవ్ చేసాము. ఇక్కడైతే క్రాకరీలో మనం ఫ్లూటెడ్ లామినేట్ యూస్ చేసాము, అలానే ఇక్కడ ఫ్లూటెడ్ లామినేట్ అనేది యూస్ చేయడం జరిగిందండి. అండ్ పైన సీలింగ్ చూసుకుంటే గనక మనము పీవీసీ సీలింగ్ అనేది ఇక్కడ వ్యానిటీ కామన్ ఏరియాలో ఇచ్చాము. నార్మల్ గా ఏంటి అని అంటే వాక్ ఏరియాలో మనకి వాల్ అనేది చాలా విడ్త్ వచ్చింది. సో మొత్తము టైల్స్ అండ్ వుడ్ తో కప్పేయకుండా మనం ఎట్లా అంటే ఇక్కడ పీవీసీ బీడింగ్స్ అండ్ వాల్ పేపర్స్ అనేది అటు ఇటు ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో వచ్చేసి మనం ఏదైతే లివింగ్ రూమ్ మొత్తం ఒకటే లైన్ లో ఉండాలి అని అనుకున్నామో టీవీ యూనిట్ కి యూస్ చేసిన రాఫ్టర్స్ ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇల్లంతా లైట్ కలర్స్ తో ఉండడం మూలంగా అండ్ ఏవైతే మనము ఎడిషనల్ యాడ్ ఆన్స్ చేసామో లైటింగ్ గానీ సీలింగ్ గానీ ఇవన్నీ కూడా ఎడిషనల్ బ్యూటీ అనేది మనకి ఈ ఫ్లాట్ కి యాడ్ చేయడం జరిగింది. వానిటీ కూడా చూడండి చాలా సింపుల్ గా అండ్ చాలా యూస్ఫుల్ గా ఎంత నీట్ గా చేసామో. సో మేము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం కదా. సో ఇక్కడ మీరు వచ్చేసి మనకి స్టోరేజ్ వచ్చింది, అట్లనే వర్క్ స్టేషన్ వచ్చింది. మొత్తం చాలా నీట్ గా అండ్ ప్లెజెంట్ గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కానీ హ్యాండిల్స్ కానీ అన్ని. సో దీని గురించి యాక్చువల్ గా ముందు స్లైడింగ్ అనుకున్నాము, కానీ స్లైడింగ్ కంటే ఇలా డోర్స్ బాగున్నాయి అనిపించింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా అన్ని లైట్ కలర్స్ చూస్ చేసుకున్నాము. సార్ వాళ్ళు ఇలా పెడితే బాగుంటది అన్నారు, అందుకని ఈ డోర్స్ ఇలా ప్రిఫర్ చేసాము. ఈ డిజైన్స్ అన్ని కూడా మనీషా బాగా సెలెక్ట్ చేసింది. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక అండి ఇవి ఏవైతే ఉన్నాయో మనము వైట్ మీద ఇచ్చిన వచ్చేసి టీ పట్టీస్ ఉన్నాయి. అండ్ అట్లానే ఈ డిజైన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అక్కడ మనం చూసుకుంటే గనక గ్రూవింగ్ అనేది ఇచ్చామండి. ఇక్కడ సిఎన్సి గ్రూవింగ్ చేసి ఇచ్చాము. సో ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఎంత సీమ్లెస్ గా కనిపిస్తుందో. అండ్ హ్యాండిల్స్ కూడా మనం 12 inches హ్యాండిల్ బ్లాక్ ఎస్ఎస్ పౌడర్ కోటెడ్ హ్యాండిల్స్ అనేది మనం నార్మల్ గా రెగ్యులర్ గా ఏవైతే యూస్ చేస్తామో అవే యూస్ చేసాము. సో డిజైన్ కి తగ్గట్టు మినిమల్ హ్యాండిల్స్ అండ్ కలర్ కాంబినేషన్ గానీ టీ పట్టీస్ అన్ని కూడా ఎలివేట్ అయినాయి. చూడండి పైన లాఫ్ట్ అంతా వైట్ ఇచ్చాము. అండ్ మనకి ఈ రూమ్ అనేది చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ అట్లానే ఈ కలర్ కాంబినేషన్ కి ఇంకా బ్యూటిఫుల్ గా ఇంకా బాగా అనిపిస్తోంది. ఎందుకంటే మనం మాస్టర్ బెడ్రూమ్ లో వార్మ్ లైటింగ్ అనేది యూస్ చేస్తే మనకి కొంచెం ప్లెజెంట్ ఫీల్ అనేది వస్తుంది. సో మేడం వాళ్ళు చూసుకుంటే గనక ఫాల్ సీలింగ్ లో కూడా వార్మ్ లైట్ ఇచ్చారు. అండ్ అట్లానే బ్యాక్ ప్యానల్ కి కూడా వార్మ్ లైట్ అనేది తీసుకున్నారు. అండ్ కలర్స్ కూడా ఎక్కువ కలర్ కాకుండా వైట్ అండ్ బీచ్ కలర్స్ అనేవి సింపుల్ కలర్ టోన్స్ లోనే మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేసుకున్నారు. అండ్ అట్లానే ఈ వార్డ్రోబ్ లోనే మనకి వర్క్ స్టేషన్ కూడా ఇక్కడ వచ్చిందండి. అండ్ అట్లా
అట్లానే అటు స్టోరేజ్ వచ్చింది అండ్ ఇటు కూడా స్టోరేజ్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ ప్యానల్ చూసుకుంటే గనక మనకి బెడ్ లెవెల్ ఉన్నంత వరకు బ్యాక్ ప్యానల్ అనేది చేసామండి. సో ఇందులో కూడా మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చాము అండ్ మధ్యలో వాల్ పేపర్ అనేది ఇచ్చాము. అండ్ అట్లానే బెడ్ సైడ్ వచ్చేసి సిట్ అవుట్ అండ్ ఇక్కడ వచ్చేసి డ్రావర్స్ స్టోరేజ్ కూడా మనము సైడ్ టేబుల్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డ్రాస్ లాగా డోర్స్ అనేది ఇచ్చాము అండ్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ యూనిట్ లాగా యూజ్ అయ్యేటట్టు ప్రొవైడ్ చేసామండి. సో మనకి ఉన్న స్పేస్ ని మాక్సిమం టు మాక్సిమం మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో యూటిలైజ్ చేయడం జరిగింది. సో మీరు ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే లైట్ కలర్స్ తో ఎంత ఎలిగెంట్ లుక్ వస్తుందో చూడండి. అండ్ అట్లానే వామ్ లైటింగ్ కూడా మన హౌస్ కి ఎంత ఇంపార్టెంట్ కూడా మీరు ఈ హౌస్ లో చూడొచ్చు. సో ఓవరాల్ గా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా ఎలిగెంట్ గా పీస్ఫుల్ గా ఉంటది మనకి. సో మనం ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా లైట్ కలర్స్ మనం ఇక్కడ చూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం కర్వ్ ప్యాటర్న్ అనేది చూస్ చేసాము అండ్ అట్లానే మనం ఇక్కడ కూడా వార్డ్రోబ్ ఇచ్చాము. అట్లానే వర్క్ స్టేషన్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం హౌస్ మొత్తం కూడా స్టోరేజ్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మొత్తం స్టోరేజ్ అనేది యూస్ చేసుకునేటట్టు డిజైన్ చేసామండి. అండ్ మోర్ ఓవర్ మనము లైట్ కలర్స్ యూస్ చేయడం వల్ల రూమ్స్ కూడా మనకి స్పేషియస్ గా కనిపిస్తున్నాయి. అండ్ అట్లానే ఫాల్ సీలింగ్ లో మనం వార్మ్ లైట్ పెట్టడం మూలంగా కూడా రూమ్ అనేది మనకి కొంచెం ప్లెజెంట్ గా అండ్ అట్లానే ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే గనక మనము వైట్ షేడ్స్ అనేది లేదో అంటే బీజ్ గానీ ఏ కలర్ ప్యాలెట్ తీసుకున్నా కూడా లైట్ కలర్స్ అనేది మేడం వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. సో అందుకని ఆ లైట్ కలర్స్ కి వార్మ్ లైట్ అనేది సెట్ అయ్యేపాటికి మనకి రూమ్ అనేది స్పేషియస్ గా ఉంటుంది. అట్లానే మొత్తం ఆర్గనైజ్డ్ గా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ చూసుకుంటే గనక స్టడీ యూనిట్ పక్కన స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా మనము టాల్ యూనిట్ అనేది ఇచ్చాము 4 feet హైట్ లో. అండ్ అట్లానే ఇక్కడ ఒక డ్రా అండ్ అట్లానే పెడస్ట్రియల్ స్టోరేజ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే నెక్స్ట్ వాల్ చూసుకుంటే గనక సో మేడం చూపిస్తున్నట్టు ఇక్కడ మనము డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము, వెనక స్టోరేజ్ వచ్చింది అండ్ అట్లానే డ్రావర్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. అండ్ అట్లానే మనకి ప్లగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి డ్రెస్సింగ్ యూనిట్ లోనే మనం కన్సీల్ చేసినట్టు ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే బెడ్ బ్యాక్ వచ్చేసి వాల్ పేపర్ కూడా సో కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి వాల్ పేపర్స్ అంతా కూడా మేడం వాళ్ళు అకార్డింగ్ టు ద కలర్ మ్యాచ్ చేస్తూ బెడ్స్ కానీ వాల్ పేపర్స్ కానీ మంచిగా సెట్ చేశారు. సో ఓవరాల్ గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా లుక్ చూసేయండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనం గ్రూస్ అలానే తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనం మోనోక్రోమ్ లోకి వెళ్ళామండి. ఇది వచ్చేసి డార్క్ బ్లూ అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే షేడ్ అనేది మెటాలిక్ లామినేట్స్ లో చూసాము. సో చూడండి ఇది కూడా చాలా ఎలిగెంట్ కలర్ అయిపోయింది. మనకి నార్మల్ గా గ్రే అండ్ యాష్ కలర్స్ అనేది మ్యాట్ లో ఎక్కువ చూస్తుంటాం కానీ ఇలా మెటాలిక్ షేడ్ లో కూడా మేడం వాళ్ళు చాలా బాగా చూస్ చేసుకున్నారు. అండ్ అట్లానే మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా సో ఈ డిజైన్ బాగుంటది అని చెప్పి అన్ని రూమ్స్ కి సిమిలర్ డిజైన్ లాగా విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇవి కొంచెం లైట్ కలర్స్ అయితే బాగుంటాయి అని చెప్పి ఇలా దీన్ని బీచ్ షేడ్ సంథింగ్ గ్రే షేడ్ సెలెక్ట్ చేసి సో మెటాలిక్ గ్రే అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సో మనం చూసుకుంటే మనకి ఇక్కడ హిడెన్ స్టోరేజ్ కూడా ఉన్నట్టుంది హైడ్రాలిక్ ది. సో ఇలాగా హిడెన్ స్టోరేజ్ లాగా చేద్దాం అనుకున్నారా మ్యామ్ లేదో అంటే స్టోరేజ్ అట్లాగా చేద్దాం మనం అంటే ఇక్కడ సైడ్ టేబుల్ రావడం వల్ల అక్కడ స్టోరేజ్ ఎలా పెట్టాలో అర్థం కాలేదు ముందు, అందుకని సార్ వాళ్ళే సజెస్ట్ చేసి హిడెన్ స్టోరేజ్ లాగా పెట్టారు. సో మేడం వాళ్ళకి సైడ్ యూనిట్ కావాలి సైడ్ టేబుల్ లాగా కావాలి అని చెప్పి ఇక్కడ డ్రా ప్రొవిజన్స్ అనేది మనం ఇలా ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే వార్డ్రోబ్ లో స్పేస్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వకుండా మనము ఇక్కడ హిడెన్ హైడ్రాలిక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే మనకి ఎక్కడా కూడా స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా ఎండ్ టు ఎండ్ పాయింట్స్ అనేవి మనము ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ఇదే వాల్ కి మనము డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చామండి. సో డ్రెస్సింగ్ యూనిట్ లో చూసుకుంటే గనక మనకి స్టోరేజ్ కి డ్రాస్ వచ్చినాయి అండ్ అట్లానే కింద డోర్స్ వచ్చినాయి. ఇటు సైడ్ టాల్ యూనిట్ కూడా మనము గో విత్ ద ప్యాటర్న్ అన్నట్టు మనం ఇక్కడ ఏదైతే కర్వ్ యూజ్ చేసామో అలానే ఇక్కడ కర్వ్ యూజ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ప్రొఫైల్ డోర్ అనేది కూడా ఇచ్చాము. ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది మనము డిజైన్ చేయడం జరిగింది. అండ్ అట్లానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి సిట్ అవుట్ కూడా మనం ఇక్కడ ఇచ్చామండి. సో ఇంత మనం డిజైన్ చేసినా కూడా మనకి ఎంత స్టోరేజ్ ఉందో చూడండి. ఇక్కడ విండో వచ్చింది కదా ఇక్కడ కూడా మనము సిట్ అవుట్ స్టోరేజ్ లాగా డిజైన్ చేయడం జరిగింది. సో మాక్సిమం టు మాక్సిమం స్టోరేజ్ ఇచ్చాము అండ్ అట్లానే బెడ్ కూడా ఉంది కానీ చాలా ఫ్రీగా మూవ్మెంట్ అయ్యేలాగా మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ కూడా మనము ప్రొఫైల్ అనేది వార్మ్ కలర్ అనేది ఇక్కడ యూజ్ చేసాము. సో వార్మ్ కలర్ లైటింగ్ వల్ల మనకి ఇంకా చాలా నీట్ అండ్ ఎలిగెంట్ లుక్ అనేది మనకి ఈ కలర్స్ గానీ ఇవి గానీ మనకి ఎలివేట్ అవుతున్నాయి. సో మ్యామ్ మీరు ఆర్పీ ఇంటీరియర్ కి ఫస్ట్ ఎలా రీచ్ అయ్యారు? యూట్యూబ్ లో వీడియోస్ చూసి రీచ్ అవుట్ అయ్యాము. అన్ని ఆ డిజైన్స్ బాగా యూట్యూబ్ లో నచ్చాయి అందుకని రీచ్ అయ్యాము. సో మీరు ఫస్ట్ రాగానే ఎవరితో కన్సల్ట్ అయ్యారు?
చేశారు మేడం? నాగరాజ్ సార్ అంతా కొటేషన్ డిజైనింగ్ అన్ని నాగరాజ్ సార్ మనీషా ఇద్దరు హెల్ప్ చేశారు. సో మీరు ఫస్ట్ రీచ్ అయిన తర్వాత మీకు కొటేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సైట్ విజిట్స్ అవన్నీ అయినప్పుడు ఎలా జరిగింది మ్యామ్? లైక్ పేపర్ వర్క్ కానీ మనది ఏదైతే అంతా ట్రాన్స్పరెంట్ గా ఉంది. జస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు క్లారిటీగా. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ సెలెక్షన్ అన్ని మనీషా కూడా చాలా హెల్ప్ చేసింది. తర్వాత కర్టెన్ సెలెక్షన్స్ కానీ వాల్ పేపర్ అన్ని తను చాలా సార్లు వచ్చింది. సో మీకు డిజైన్ ప్రాసెస్ మొత్తం కూడా కలర్స్ మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు కానీ డిజైనర్స్ అందరూ అంటే డిజైనర్స్ మీకు మంచిగా హెల్ప్ చేశారు? అవునవును, ఈ రూమ్ లో ఈ కలర్ అయితే బాగుంటది, అన్ని లైట్ కలర్స్ అన్ని చాలా బాగా హెల్ప్ చేశారు. సో మ్యామ్ మనది ఆర్బీ ఇంటీరియర్లో చూసుకుంటే కనుక మనది పేపర్ వర్క్ అనేది ఉంటుంది. అంటే పేపర్ వర్క్ అనేది మనకి మీకు ఇచ్చిన కొటేషన్ ప్రకారమే ఉందా, లేదంటే ప్రైజెస్ అనేది ఏమన్నా? ఏం వేరియేషన్ లేదండి, సేమ్ ఇచ్చిన దీని ప్రకారం. అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో ఇంత ప్రైస్ పడుతుంది అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మామూలుగా మనకేంటి అని అంటే 3Dకి కాస్ట్ చార్జ్ చేస్తారా మీరు అని అంటారు. సో మీకు ఎవరైనా 3Dకి చార్జ్ చేశారు? లేదండి, 3Dకి చార్జెస్ ఎక్స్ట్రా చార్జ్ ఏం చేయలేదు. సో మీకు ఇంక్లూడింగ్ ఇంటీరియర్. సో 3D అనేది మనకి విత్ ఇన్ ద కొటేషన్ లోనే వచ్చేసి. సో చేంజెస్ అట్లా కూడా మనకి ఫ్రీగానే ఉందామా, లేదంటే ఏమన్నా చేంజెస్ అట్లా ఏమన్నా ఇబ్బంది ఉందా? లేదండి, అన్ని ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా అన్ని హెల్ప్ చేశారు. సో ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే మ్యామ్, ఎగ్జిక్యూషన్లో ఎలా అనిపించింది? లైక్ మీ సైట్ మేనేజర్ ఉన్నారు కదా, సో మీకు ఎట్లా అనిపించింది? నాగరాజ్ సార్ కానీ మీరు అంటే మీరు ఎలా అయితే అనుకున్నారో అలానే మనం లుక్ అనేది అచీవ్ చేసామా? సేమ్ అలాగే ఆల్మోస్ట్ ఇంకా అంతకంటే బాగానే వచ్చిన వాళ్ళందరూ కూడా రివ్యూ బాగా ఇచ్చారు. ఓవరాల్ గా మనకి ఆర్బీ ఇంటీరియర్కి అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5. 5/5. సో మనకి వాళ్ళ క్లయింట్ నుంచి వచ్చిన రేటింగ్ వచ్చేసి 5/5 ఇచ్చారండి. బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ హౌస్ని మార్చగలవు, కానీ ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, క్వాలిటీ, డెడికేషన్ ఒక హౌస్ని డ్రీమ్ హోమ్గా మార్చేస్తాయి. అదే ఆర్బీ ఇంటీరియర్ ఫిలాసఫీ. నెక్స్ట్ బ్యూటిఫుల్ హోమ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. Until then, build smart, live beautifully. This is Raviteja Arani, Managing Director, RB Interior.